ఇందులో లిక్విడ్ అండి, లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఇందులో కంఫర్ట్ కానీ నీళ్ళ మందు కానీ గెంజి కానీ ఇందులో మేడం. ఇందులో యూజ్ చేయడానికి ఏమి డ్రమ్లో 3/4 తీసుకోవాలండి బట్టలు. 3 ఇంతలు బట్టలు వేసుకోవాలి, 1 ఇంత గ్యాప్ ఉంచాలి. మనం డైలీ యూజ్ చేసేది మిక్స్ లోడ్ అండి. మిక్స్ లోడ్ అనేపాటికి అన్ని రకాల బట్టలు యూజ్ చేసుకోవచ్చండి. మిక్స్ లోడ్లో 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఉంటుందండి. 40 degrees టెంపరేచరు, 1200 RPM స్పీడు, ఎన్ని కేజీలు బట్టలు వేసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే టైము, RPM స్పీడు, టెంపరేచరు, ఎన్ని నిమిషాల ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటుందండి. మీరు ప్రోగ్రామ్ పెట్టుకొని సర్ఫ్ లిక్విడ్ వేసుకొని బట్టలు వేసుకోవడం, స్టార్ట్ బటన్ ప్రెస్ చేయడం, అంతే మేడం. మనం డైలీ యూజ్ చేసే ప్రోగ్రామ్ మిక్స్ లోడ్ అండి. ఇంకా కాటన్స్ అండి, ఓన్లీ కాటన్ బట్టలు ఉంటే కాటన్ బట్టలు, శారీస్ అలాంటివి, కాటన్ శారీస్, ఓన్లీ కాటన్ బట్టలు అండి. కాటన్ 60 లేబుల్ అంటే బ్రాండెడ్ బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి, బాగా జిడ్డు బట్టలు ఏమన్నా అవండి. సింథటిక్ క్లాత్స్ అంటే సింథటిక్ క్లాత్స్. మిక్స్ లోడ్ అంటే డైలీ యూజ్ చేసే ప్రోగ్రామ్. డెలికేట్ అండ్ సిల్క్స్ అంటే శారీస్, సిల్క్ శారీస్, పట్టు శారీస్, అద్దాల శారీస్ ఉంటుంది అవండి. ఊల్ అంటే స్వెటర్లు, టవల్స్, బెడ్షీట్స్ అవన్నీ. ఊల్ బెడ్షీట్స్ అండి ఓన్లీ. ఈ డెలికేట్ సిల్క్స్ ఊల్ కంపల్సరీ కూల్ వాటర్ వస్తాయండి, మిగతా హాట్ వాటర్ అండి. ఇప్పుడు మనం ఇందులో పెట్టాము, ఐ మీన్ ఓకే, డైలీ ఇందులోనే పెట్టుకుని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ సిల్క్ శారీస్ వేసుకుంటే ఇందులో కన్వర్ట్ చేయాలా? ఇందులో ఇలా తిప్పుకోవాలి మేడం. ఇది డైలీ మిక్స్ లోడ్ కాబట్టి డెలికేట్ సిల్క్లో పెట్టుకోవాలి. ఓకే, ఇది డ్రమ్ డీస్కేలింగ్ అండి. డీస్కేలింగ్ పౌడర్ చూడు, ఇది డీస్కేలింగ్ పౌడర్ అండి. మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి డ్రమ్కి శుద్ధ పట్టేస్తుందండి. అది క్యాచ్ చేసినా దాంట్లో శుద్ధ పడద్దండి. మనం ఫిల్టర్ పెట్టామండి, దాన్ని క్యాచ్ చేసిన మన డ్రమ్ క్లీన్ అవ్వాలంటే డ్రమ్ క్లీన్ పౌడర్ అండి. ఇది 700 రూపీస్ ఉంటుందండి, పావు కేజీ డబ్బా. మంత్లీ యూజ్ చేసే లెక్క అయితే 5 స్పూన్లు పౌడర్ వేసుకోవాలండి. లేదు మంత్లీ యూజ్ చేయను, మామూలుగా 3 months 4 months యూజ్ చేసే లెక్క అయితే పావు కేజీ డబ్బా వేసుకోవాలండి. ఈ డబ్బా పావు కేజీ డబ్బా డ్రమ్లో వంపేసుకొని 3 months ఒకసారి ఇది ఇందులోనే ఓపెన్ చేసి ఓపెన్ చేసి డబ్బా పౌడర్ వేసేయండి. 3 months ఒకసారి డ్రమ్లో వేసేసుకొని డ్రమ్ క్లోజ్ చేసుకుని ఎంటీగా రన్ చేయాలండి. బట్టలు ఏమి వేసుకోకూడదండి. ఇది వేసినప్పుడు ఎంటీగా రన్ చేసుకోవాలి. ఓకే, వేయకూడదండి. ఆ రోజు అసలు ప్రోగ్రామ్లో బట్టలు కూడా వేసుకోకూడదండి. మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే వేసుకోవచ్చు, ప్రోగ్రామ్ ముందేనే వేసుకోవచ్చు. ప్రోగ్రామ్ ముందు వేసారంటే కంపల్సరీ బట్టలు ఇంకా ఆ రోజు బట్టలు వాష్ చేయకూడదండి, అంటే బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి. రిన్స్ అండి, మిక్స్లో 3 జరుగుతాయండి, ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం. రిన్స్ అంటే సపరేట్ రిన్స్ ప్రోగ్రామ్ అండి. బట్టలు ఏమైనా ఉతుక్కున్నారు అనుకోండి బయట, జాడించడం వరకు. ఇప్పుడు మనం బయట బట్టలు వాష్ చేసి ఇందులో వేసినప్పుడు ఇలా ఓకే, ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకోవాలండి, ఇందులోకే పెట్టుకోవాలి డైరెక్ట్. మిక్సీలో అనుకోండి అవసరం లేదండి. బట్టలు వేసేసి సర్ఫ్ లిక్విడ్ వేసి వదిలేసారు అనుకోండి, ఉతుకోవడం, జాడించడం, ఆరబెట్టడం 3 చేసేస్తుందండి. ఇది ఓన్లీ రిన్స్ జాడించడం వరకే. స్పిన్ అంటే ఆరబెట్టడం అండి. తడిచిపోయిన బట్టలు ఏమైనా ఉంటే స్పిన్లో పెట్టుకుని ఆరబెట్టుకోవచ్చు. స్పోర్ట్స్ వేర్ అంటే చిన్నపిల్లల బట్టలు, జీన్స్లు అంటే జీన్స్లు, యాంటీబ్యాక్టీరియా అంటే పేషెంట్ల బట్టలు అండి, కిడ్స్ వేర్ అంటే చిన్నపిల్లలు. ఫ్రెషన్ అప్ అంటే మిక్స్లో అన్న ఫ్రెషన్ అప్ అన్న ఒకటే మేడం ప్రోగ్రామ్. కాకపోతే ఏంటంటే ఇందులో డ్రై ఆప్షన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, వర్షాకాలంలో ఎక్కువ ఉపయోగపడుతుంది. కిక్ వాష్ అండి 15 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. నార్మల్ బట్టలు ఏమైనా ఉన్నాయనుకోండి మురికి లేనివి 15 నిమిషాల ప్రోగ్రాంలో పెట్టుకోవచ్చు. ఒకవేళ 30 minutes కావాలనుకుంటే స్పీడ్ ప్రెస్ చేస్తే 30 minutes వస్తుందండి. ఓకే మేడం. మిక్స్లో 40 degrees టెంపరేచర్ ఉంటుందండి. కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు అండి. ఇది తగ్గించుకునేది కూడా మీరు ప్రోగ్రామ్ పెట్టుకోవాలనుకోండి, తగ్గించుకోవడం స్టార్ట్ బటన్ ప్రెస్ చేయకముందే చేయాలండి. ఓకే, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ప్రెస్ అవ్వదండి. మాన్యువల్ ప్రకారం 40 degrees ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్ పెట్టి గబుక్కున చిన్నపిల్లలు ఎవరైనా వచ్చి ఇట్లా ప్రోగ్రామ్ తిప్పారనుకోండి, ప్రోగ్రామ్ రీస్టార్ట్ అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుందండి. ఓకే మేడం. స్పిన్ స్పీడ్ అండి, స్పిన్ స్పీడ్ మీకు 1200 RPM స్పీడ్ ఉంటుందండి. మాకు ఆ స్పీడ్ వద్దు అంటే బట్టలు ముడతలు పడుతున్నాయి అనుకుంటే 800లో పెట్టుకోవచ్చు అండి, 1000లో పెట్టుకోవచ్చు. లేకపోతే అంత స్పిన్ వద్దు, నార్మల్ గానే కావాలి అనుకుంటే ఎంత పెట్టుకోవాలి? 1200 అయితే సరిపోతుంది మేడం. 1200 అయితే సరిపోతుంది. వద్దు ఇంకా అంత కూడా ముడతలు పడిపోతుంది అంటే 800లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉందండి, మిక్స్లో పెట్టి యాంటీ ట్యాంగిల్ ఆప్షన్ పెట్టారనుకోండి, బట్టలు ముడతలు పడకుండా వచ్చేస్తాయండి. గంట ప్రోగ్రామ్ ఉంటుందండి, మొత్తం 10 minutes టైం పెరుగుతుంది. డిలే స్టార్ట్ అండి, డిలే స్టార్ట్ అంటే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ముందుగా టైం పెట్టుకోవచ్చు అండి. 1 hour 2 hours పెట్టుకున్నాం అనుకోండి, 3 hours పెట్టారనుకోండి, 3 hours తర్వాత మిషన్ ఆన్ అవుతాం. ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయిన ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయినా ఆటోమేటిక్గా పవర్ రాగానే మళ్ళీ స్టార్ట్లోనే ఉంటుందా? స్టార్ట్లోనే ఉంటుందండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉతుకుద్దా? స్టార్టింగ్ నుంచి ఉతకదండి. మీరు ఎప్పుడైతే ఇప్పుడు 45 minutesలో పెట్టారండి, 30 minutesలో కరెంట్ పోయింది, రాగానే మళ్ళీ 30 minutes దగ్గర నుంచి రన్ అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు నాకు టెంపరేచర్ ఇవన్నీ నార్మల్గా పెట్టేసారా? మీరు మీరు ప్రోగ్రామ్ ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదండి, ఇప్పుడు 40 degrees అండి, మీరు 30లో పెట్టుకున్నారు. అది ఈ ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుందండి. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇట్లా ఆఫ్ చేసి ఆన్ చేశారు అనుకోండి, ఉండదండి, మారిపోతుంది. మనం ఎప్పటికప్పుడు పెట్టుకోవాలండి మీకు కావాలనుకుంటే. లేదంటే అవసరం లేదండి. ప్రోగ్రామ్ పెట్టుకొని లిక్విడ్ సర్ఫ్ వేసుకొని బట్టలు వేసుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది చైన్ లాక్ అండి. ఇది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ప్రోగ్రామ్ పెట్టి ఇట్లా తిప్పితే ప్రోగ్రామ్ మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది కదండి. అట్లా కాకుండా ప్రోగ్రామ్ రన్ అవ్వాలనుకుంటే ఈ రెండు రిలే స్టార్ట్ ప్రెస్ చేస్తే 3 minutes టైం ఉంది. లాక్ పడిపోయిందండి. మీరు ఏ ప్రోగ్రామ్లో అయితే లాక్ పెట్టారో ఆ ప్రోగ్రామ్లోనే ఓపెన్ అవుతుంది. ఇంకోండి ఇది ఇలా తిప్పినా పని చేయదు, ప్రోగ్రామ్ రన్ అయిపోతూనే ఉంటుందండి. ఓకే, ఎప్పుడైతే మొత్తం 45 minutes అయిపోయి బట్టలు ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్గా లాక్ ఆగిపోతే లేదా మనం మళ్ళీ నొక్కోవాలి, ప్రెస్ చేయాలి. ఓకే, స్టార్ట్ బటన్ ప్రెస్. బట్టలు వేసుకున్నప్పుడు రూపాయి కాయిన్స్ అటువంటివి చూసుకొని వేసుకోవాలండి. అంటే చంపినీసులు పిన్నీసులు అటువంటివన్నీ చూసుకొని వేసుకోవాలండి. ఒకవేళ రూపాయి కాయిన్స్ కానీ చంపినీసులు కానీ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఇరుక్కుపోతాయండి. క్యాప్ ఓపెన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తాయండి. అట్లా ఇరుక్కుపోయినప్పుడు ఏంటంటే డ్రైన్ వాటర్ అని బయటికి రావండి. డ్రైన్లో ఫ్యాన్ ఉంటుందండి, చిన్న ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి అనుకోండి, కంపెనీ వారంటీ ఇవ్వరండి. డ్రైన్ వాటర్ పోయినా సరే వారంటీ ఇవ్వదండి. కాయిన్స్ కానీ ఏమైనా ఉన్నా అడ్డుపడి ఉన్నా కంపెనీ వారంటీ ఉండవండి. గ్లాస్ డోర్స్కి ప్లాస్టిక్ ఐటమ్కి వీటికి వారంటీ ఉండవండి. 2 years టోటల్ యూనిట్ వారంటీ అండి. బోర్డ్స్ అవన్నీ 2 years, 10 years వచ్చి మోటార్ కానీ. ఓకే, మనకి పిడుగులు అవి పడినప్పుడు ఏ ప్రాబ్లం ఏమి ఉండదు కదా? పిడుగులు అవి పడినప్పుడు లోపల పోవటం కానీ స్క్వేర్ పార్ట్స్ అలా ఏముండదు కదా? అంటే మొన్న ఫ్యాన్ పోయింది అందుకు. ఏం కాదండి, పిడుగులు అటువంటి పడినప్పుడు అండి, పిడుగులు అటువంటి అంటే మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్విచ్ కట్టేసుకోవాలండి. స్విచ్ ఆన్ చేసి ఉంచకండి. స్విచ్ ఆన్ చేసి ఉంటే ఒకవేళ గబుక్కున స్టార్ట్ బటన్ నొక్కిన ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది. అవును. అది చూసుకుంటా ఉన్నాను మేడం. అది ఫిల్ అవ్వాలి అప్పుడు? అలా ఏం లేదు, ఫిల్ అవ్వడం కదండి, నేను అర్థంగా పెట్టాను కదండి. యాక్చువల్గా ట్యాప్ వాటర్ ఏమన్నా లీక్ అవుతాయేమో అని అంటున్నారా? వాటర్ లీక్ అయినా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఈ ఫిల్టర్ చూసుకుంటూ ఉండండి. మెయిన్ వైట్కి కలర్ మారిపోతూ ఉంటుంది. కలర్ మారిపోయినప్పుడు ఆ ఫిల్టర్ మార్చుకుంటే సరిపోతుంది. లేదా నాకు నెంబర్ వెయిట్ చేసుకుని నా ఫిల్టర్ కావాలన్నా ఒకసారి ఫోన్ చేస్తే నేను తెచ్చి పెడతాను. వాటర్ ట్యాంక్లో ఫుల్గా ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి. మార్నింగ్ పూట వాటర్ స్లో అయినాయి అనుకోండి, ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా టైం పెరుగుతూ ఉంటుందండి. వేరియేషన్ ఉంటుందండి, టైం వేరియేషన్. ఒకవేళ మీకు ఏంటంటే 40 minutes నుంచి 30 minutesకి వచ్చిన తర్వాత మళ్ళీ 45 minutesకి వెళ్ళిపోవచ్చండి. టైమింగ్ పెరుగుతుంది. దానివల్ల మెషిన్ ప్రాబ్లం అయితే ఏం కాదండి. టైమింగ్ వేరియేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఓకే, ఇప్పుడు చైల్డ్ లాక్ ఇవన్నీ సెక్యూరిటీగా మమ్మీకి పెట్టే కరెంట్ భయం, అందుకనే మళ్ళీ ఈ ఆన్ చేస్తే ఏమైద్దా అని భయపడతాను. ఒకవేళ మీకు కరెంట్ పోయింది మేడం, కరెంట్ పోతే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఈ పైప్ ఉంది కదండి, పైప్ ఓపెన్ చేసి ఈ క్యాప్ తీసేస్తే